నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా ఎక్కువ సేపు అనుకున్నారనుకోండి, కుంభకర్ణులాగా నిద్రపోతున్నావు ఏంటి అని మాట అంటూ ఉంటారు. హ్మ్. అయితే కుంభకర్ణుడు 6 నెలల పాటు అలానే నిద్రించారు అని అంటూ ఉంటారు. అసలు కథ అంటూ ఏంటి? కైకసికి ముగ్గురు కొడుకులు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఈ ముగ్గురు పుట్టిన తర్వాత గొప్ప శక్తులు సంపాదించాలి. అప్పుడు గాని మనం గొప్ప రాజులం కాలేము. పైగా రాక్షసులకి దేవతలంటే కోపం గదా! హ్మ్. కనుక వాళ్ళందరిని అడగతొక్కేసేటంత గొప్ప ప్రయోజకులం కావాలి మనం అని బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ముగ్గురు చాలా తీక్షణంగా కొన్ని వందల సంవత్సరాలు. అప్పుడు ఆ రోజుల్లో చెప్పటమే అలా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎన్ని వేల ఏళ్ళో బతికినట్లుగా. అంటే అప్పుడు ఆయుష్ ఎక్కువ. అంటే ఆయు పరిమాణం ఎక్కువ. ఇప్పుడు తక్కువ. హ్మ్. అప్పుడు అలాగే మనుషుల సైజు కూడా అప్పుడు ఎక్కువ. ఇప్పుడు తక్కువ. ఆ తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు రావణాసురుడేమో బ్రహ్మ చాలా ఇంత గొప్ప ఘోర తపస్సు చేశాక వాళ్ళ భక్తి కూడా రాక్షస భక్తే. అంత గట్టిగానే ఉంటుంది. ఆ తపస్సు చేశాక బ్రహ్మ కరుణించి వచ్చి "ఏం వరం కావాలి" అన్నాడు. మామూలుగా అందరు రాక్షసులు కోరుకునేటటువంటి వరం లాగానే ఆ సమయానికి నాకు మరణం లేకుండా వరం కావాలన్నాడు. ఎవరి చేత నేను చావకూడదు. నాకు మరణం లేదు. మరణం లేకుండా వరం అనేది ఉండదు. హ్మ్. అది ఎవ్వరికీ కూడా రాదు. ఎవ్వరికీ కూడా ఉండదు. ఎలాంటి వాళ్ళైనా కూడా కల్పాంతంలో అయినా సరే త్రిమూర్తుల దగ్గర నుంచి మరణం. మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే అని చెప్తాడు. చెప్పాక అప్పుడు అయితే ఆలోచిస్తాడు. ఎలా ఎలా మరణం రాకూడదు అని తెలివిగా ఆలోచించాననుకుని చాలా తుచ్చ జాతులు, అల్పజాతులు, హ్మ్. నీచ జాతులు. వాళ్ళకి శక్తి ఉండదు, ఏమీ ఉండదు. నరుడు, వానరుడు. ఆ! వీళ్ళిద్దరి నుంచి నాకు చావు లేకుండా చూడు అని కోరుకున్నాడు. సరే నీకు నరవానరులతో తప్ప ఇంకెవరితోనూ నీకు చావుండదు అని బ్రహ్మ వరం ఇచ్చేశాడు. రావణాసురుడు హ్యాపీ చక్కగా వెళ్ళిపోయాడు. ఈ నరవానరుల చేతిలోనే తర్వాత వీళ్ళందరూ గూడా వచ్చి చంపాల్సొచ్చింది. రుకుడండవాడు కుంభకర్ణుడు. వీళ్ళందరూ ఏం వరాలు ఎలా కోరుకుంటున్నారో అర్థమైపోతోంది వీళ్ళకి. కనుక ఉన్నట్లుండి కాస్త నేలకు మీద మడత పడేలాగా చేసి, అప్పుడు విష్ణుమాయ కమ్ముతుందనమాట వాళ్ళని. కమ్మి ఏమంటాడు, "ఆవలింతలొచ్చాయి. నాకు నిద్రొస్తోందన్నాడు." సరే నిద్రపో అన్నాడు. బాగా ఆకలేస్తోందన్నాడు. బాగా తిను అన్నాడు. అంటే జీవితంలో సగం కాలం తినటం, సగం కాలం పడుకోవటం. ఆ! కనుక సంవత్సరంలో 6 నెలలు పడుకుంటే 6 నెలలు తింటాడు. ఇంకో పనికి పనికిరాడు. హ్మ్. ఇంకో పనికి ఎప్పుడైనా పిలిస్తే ఏమైంది పాపం చనిపోయాడు. ఆ! యుద్ధానికి పిలిచేసరికి వేరొక హ్మ్. పనికి పిలిచేసరికి ఏమైంది? చనిపోయారు. అయిపోయింది. ఆ విధంగా జరుగుతుందనమాట. అంటే హ్మ్. అంతవరకు మాత్రమే అతనికి ఆ వరం వచ్చింది. ఆ నిద్రకి, తిండికి. ఆ హ్మ్. తిండి కూడా మరి 6 నెలల పాటు మధ్యలో ఒక్కొక్కసారి మనకు కూడా నిద్రపోతుంటే ఆకలేసి లేస్తాం సరిగ్గా ముందర తినకుండా పడుకుంటే ఎప్పుడైనా. కనుక అప్పుడు లేచి ఏదో ఒకటి తినటమో లేతే మంచినీళ్ళు తాగి పడుకోవటమో చేస్తాం. ఇక్కడ ఇతనికి అలా కాదు. 6 నెలల పాటు మళ్ళీ లేవకుండా ఉండాలంటే కుంభాలు కుంభాలు. ఆ సైజు మనిషి కూడా అలాగే తిని కూర్చుంటే ఏమవుతుంది పెరిగిపోరు? హ్మ్. భీకరాకారం. ఆ భీకరాకారానికి సంబంధించినంత ఎంత పెట్టాలో అంత భోజనం. హ్మ్. అంత భోజనం ఈ 6 నెలలు అయిపోయి ఇతను లేచే సమయం వచ్చిందనేసరికి అతనికి పూర్తిగా సిద్ధం చేసి అక్కడ రెడీగా పెట్టేవాళ్ళనమాట. అంత భోజనం తిని మళ్ళీ పడుకుని ఆహ్, నిద్రపోయేవాడు. హ్మ్. ఇంకొక కార్యక్రమం అసలనేది లేకుండా అతని తపస్సు వల్ల అతనే చేసుకున్నాడు ఆ పని. మూడోవాడున్నాడు విభీషణుడు. అతనేమడిగాడు, ఎంత ఎలాంటి సిట్యుయేషనొచ్చినా సరే, నా జీవితంలో ఎలాంటి కష్టాలు, నష్టాలు, ఇష్టాలు ఏమొచ్చినా సరే, నేను మాత్రం ఎప్పుడు ధర్మబుద్ధి విడవకుండా ఉండేలాగా నాకు వరం ఇమ్మన్నాడు. ధర్మబుద్ధి విడవకుండా అనేసరికి మెచ్చాడు బ్రహ్మ కూడా. మెచ్చి హ్మ్. "నువ్వు చిరంజీవిగా కూడా ఉండు" అని దీవించాడనమాట. ఇలా చిరంజీవిగా ఉండమని దీవించేది ఒకటి. రాముడు కూడా ఒక మాట అన్నాడని అంటారు విభీషణుడికి. విభీషణుడు చిరంజీవుల్లో ఒకడు. హ్మ్. మరి రావణాసురుడేమో యుద్ధంలోనే మరణించాడు. అసలు తిని, పడుకుని ఒక్కసారి యుద్ధంలోకొచ్చి అంతకు ముందర ఇంకేమి చేసినట్టు కూడా కనిపించదు కుంభకర్ణుడు. హ్మ్. ఒక్కసారి యుద్ధంలోకొచ్చి మళ్ళీ మరణించాడు కుంభకర్ణుడు. ఆయన కింద మనుషులు గూడా చాలా చీమల్లాగా అంటే అంత ఆకారం. తిని కూర్చుంటే ఎలా పెరిగిపోతారు. ఒబెసిటీ వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు హ్మ్.
జపనీస్ వాళ్ళు సుమో అంటారు. సుమో విద్య అని ఒక విద్య ఉంది. వాళ్ళు సుమోస్ అంటే కూడా వాళ్ళు బాగా దేహం పెంచి మల్ల యుద్ధం లాంటివి చేసేటటువంటి టైప్ అనమాట. మన మల్ల యోధులు కూడా బలంగా ఉంటారు గానీ, అంత లావుగా అంత భయంకరమైన లావులో ఉండరు. హ్మ్. అయినప్పటికీ అటువంటి లావు గల అంటే రాక్షసుడు కూడా కదా! రాక్షసులకు ముందరికే శరీరం పెద్దది. దాని మీద తిని పడుకుంటే ఏమవుతుంది? మనమే 4 రోజులు తిని పడుకుంటే ఏమవుతాం? లావైపోతాం. ఆ! మన కొద్ది ఒక్క రాత్రి అంటే ఊరికే ఒక వారం రోజులు ఏమి పని చేయకుండా తిని కూర్చుంటే ఎలా చేంజెస్. లావైపోతున్నామో, మరి కుంభకర్ణుడు ఏం కావాలి? భీకరాకారం. భీకరాకారం. అసలు అంతకు మించి ఇంకో వరం కోరుకునే అవకాశం కూడా ఆయనకి లేదు. ఇంకేముంది నిద్రొచ్చేసింది. హ్మ్. వరం కోరుకుంటూనే ఉన్నాడు, నిద్రపోయాడు. అదే. అంటే ఆ రకంగా అతని తపస్సు ఒక రకంగా వ్యర్థమైపోయింది. తిని పడుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాల. హ్మ్. అందుకనే చాలా చోట్ల తిని తొంగుంటాం అనేటటువంటి ఒక మాట వస్తూ ఉంటుంది. అదేదో సినిమాలో రావు గోపాలరావు కూడా తిని తొంగుంటే కళాపాసునే ఉంటుంది అంటాడు. అంటే ఇతనికి ఇంకేమి లేవు పాపం ఇహ. తినటం, తొంగవటం అంతే ఈ అంతే. రెండే కార్యక్రమాలు. అందుకని కుంభకర్ణుడికి అటువంటి పేరొచ్చింది. కాకపోతే చెవులు కూడా కుంభాల్లాగా ఇలా ఇంతంత ఉండేవిట. దాంతో దగ్గరకొచ్చి ఇతన్ని లేపటానికి అంటే బలవంతంగా లేపటానికి వచ్చినప్పుడు ఆ చెవుల్లో పెద్ద పెద్ద భేరీ నాదాలు మ్రోగించారని చెప్తాడు హ్మ్. రామాయణంలో. అంత శబ్దాలకి లేస్తాడేమో అని. పడుకుంటే లేవడు కదా 6 నెలలు. లేచాక మళ్ళీ వెంటనే తిండి పెట్టాలి. తిని మళ్ళీ పడుకుంటాడు. హ్మ్. కుంభకర్ణుడి గురించి చెప్పాలంటే ఆహ్, ఈ ఇతను ఎలాంటి వాడు రావణాసురుడికి ఇద్దరు సోదరులయ్యారు కదా! ఒకడు కుంభకర్ణుడు, ఒకడు విభీషణుడు. కుంభకర్ణుడు "అన్నా నీది అధర్మం. సీతనిచ్చేయి." అసలవేం తెలీదు. పడుకొని నిద్రపోతున్నాడు. లేపినప్పుడు "అసలు ఎందుకు నన్ను ఇలా మధ్యలో లేపావు ఏమిటని" వచ్చి అడిగాడు. అడిగితే రావణాసురుడు కష్టం చెప్పి "ఇప్పుడు నీ అవసరం వస్తుంది రా యుద్ధానికని" పిలిచాడు. పిలిస్తే "నువ్వు చేసింది తప్పు. హ్మ్. పెళ్ళైన స్త్రీని ఆవిడ నీ వెంటపడి నీకిష్టపడి వస్తే పర్వాలా. హ్మ్. అలా చాలా మందిని తెచ్చాం. హ్మ్. ఇప్పుడు ఇష్టం లేని స్త్రీని బలవంతంగా తీసుకొని వచ్చేసరికి దోషం గదా! అది పాపం గదా! తప్పు గదా! ఇది నువ్వు తప్పే చేశావు. అయినప్పటికీ నువ్వు నా అన్నవి గనక సోదర ధర్మంగా నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటా. సోదర ధర్మాన్ని కాపాడటానికి ప్రాణాలిచ్చినవాడు కుంభకర్ణుడు. హ్మ్. అదే విభీషణుడు ఏం చేశాడు? అన్నా నీది తప్పు. ఇద్దరు చెప్పారు. అన్నా నీది తప్పు. సీతను వదిలేసేయి. రావణ్ణి క్షమించమని అడుగు. పనయిపోతుంది ఇక్కడికి అని చెప్పాడు. నేను చేయనన్నాడు రావణుడు. పైగా విభీషణుడు నువ్వు నాకిలాంటి లేనిపోని సలహాలు ఇస్తావా అని దేశ బహిష్కారం వేశాడు. హ్మ్. దేశ బహిష్కారం వేయంగానే వెంటనే వీళ్ళెళ్ళిపోయి రాముడిని శరణు వేడారు. అక్కడ అలా అయింది. అంటే ధర్మం కోసం సోదరుడిని వదిలేసిన వాడొకడు, సోదరుడు కోసం ధర్మాన్ని వదిలేసిన వాడొకడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ్ముళ్ళు రావణుడికున్నారు. అంటే ఏది ఎక్కువ గొప్పది అనంటే చెప్పటం చాలా నిజంగానే కష్టమవుతుంది. హ్మ్. సోదర ధర్మం గొప్పదా? అసలు ధర్మ రక్షణ గొప్పదా? అంటే ధర్మరక్షణే ధర్మరక్షణ. గొప్పది. ఎప్పటికైనా ధర్మరక్షణే గొప్పది. కానీ కుంభకర్ణుడు నమ్మిన ధర్మం ధర్మం. హ్మ్. సోదరుని వ ఏం చేసినా నేను ఆ వ్రతంతోనే ఉంటాను. హ్మ్. ఇన్నాళ్ళ నుంచి పడుకోబెట్టి పోషించాడుగా పాపం. అవును. ఇన్నేళ్ల నుంచి కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ తపస్సు చేయంగానే నిద్రొచ్చేసింది. అప్పటినుంచి అంతఃపురాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, పడుకోబెట్టి లేచినప్పుడల్లా ఇంతంత పెడుతున్నాడు. మళ్ళీ పడుకుంటున్నాడు. పడుకునే ఏర్పాట్లు చేశాడు. నిద్రాభంగం కాకుండా ఏర్పాట్లు చేశాడు. ఒక్కసారే నిద్రాభంగం చేసి లేపాడు. హ్మ్. అందుకని "అన్నా ఏమైందని" అడిగాడు. సోదర ధర్మం కోసం ప్రాణాలు వదిలేసిన వాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు. కానీ వీళ్ళందరూ జయ విజయులు అనుకుంటాం గదా! జయ విజయుల్లో జయుడెక్కువ, విజయుడు తక్కువ తప్పు చేయటం వల్ల విజయుడు ఎప్పుడు కూడా కొంచెం తక్కువలో ఉంటాడనమాట. అలాగే హ్మ్. ఈ ఈ ఇక్కడ అక్కడేమో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, ఇక్కడేమో రావణ కుంభకర్ణులు, ఆ తర్వాతనేమో శిశుపాల దంతభక్తులు. అసలు దంతభక్తుడు అనేవాడు ఈ జయ విజయుల్లో ఒకడనే మాట చాలా మందికి తెలీదు. హ్మ్. అంత శిశుపాలుడితో పాటు అతనితో పాటే ఉంటాడు. అతన్ని చంపేసినప్పుడు ఇతన్ని చంపేస్తాడు. హ్మ్. అలాంటిది. హ్మ్. ఆ రకంగా. వీళ్ళందరూ వాళ్ళు కనుక ఆ విధంగా వాళ్ళు మరణించవలసిందే రాముడి చేతిలో. అంటే హ్మ్. విష్ణువు చేతిలో. శిశుపాల దంతభక్తులు కృష్ణుడి చేతిలో చనిపోయారు. ఆ రావణ కుంభకర్ణులు రాముడి చేతిలో చనిపోయారు. అలాగే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు వాళ్ళకి 2 అవతారాలు ఎత్తాల్సొచ్చింది. మొట్టమొదటిసారి కనుక కొంచెం ప్రబలంగానే ఉంది దోషం. నెమ్మదిగా దోషం తగ్గుతూ వస్తుంది. హ్మ్. కొంత అనుభవించేశారు కదా! అవును. ఒకటి వరాహ అవతారం, ఇంకోటి నృసింహ నిజం. అవతారం. ఎత్తి వాళ్ళని చంపారు.
అది. ఈ రకంగా ఆ రకంగా తను పాత జన్మలోని దోషం గూడా తెచ్చుకుని రాముడి చేతిలో మరణించినవాడు కుంభకర్ణుడు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.